are discussing about fraction chapter. So what is the fraction first of all? So already we learned in third class. Third class లో మనం fraction గురించి నేర్చుకున్నాం. సో మెయిన్ గా fraction అంటే ఏంటి? సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఒక పూర్తిగా ఉన్న దాంట్లో నుంచి ఒక పార్ట్ ని మనము ఫ్రాక్షన్ అంటాం. సో ఫ్రాక్షన్ లో ఏమేమి ఉంటాయి మెయిన్ గా? న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అప్ లో ఉన్నదాన్ని ఏమంటాం కదా? న్యూమరేటర్. డౌన్ లో ఉన్నదాన్ని డినామినేటర్. సో అప్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్, డౌన్ లో ఉన్నదాన్ని డినామినేటర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఫ్రాక్షన్ లో మెయిన్ గా మనకి ఏముంటాయి? న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ ఏంటి, డినామినేటర్ ఏంటి? సపోజ్ I want to take this box nana. Totally here I taken 4 parts. ఇందులో నేను 4 parts చేశాను. Totally how many parts is there? 4. So totally all the time ఎప్పుడు మనం టోటల్ని డౌన్ లోనే నోట్ చేసుకోవాలి. టోటల్ని డౌన్ లో నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఏ డినామినేటర్. డినామినేటర్ లోనే నోట్ చేసుకోవాలి. సో విచ్ వన్ డు యు వాంట్? మీకు ఎన్ని పార్ట్స్ కావాలో, how many parts do you want? That one you want to enter here. So నీకు ఎన్ని కావాలో, నీకు కావాల్సినవి మాత్రమే మనము న్యూమరేటర్ ప్లేస్ లో నోట్ చేస్తాము. నీకు ఏం కావాలో దాన్ని మాత్రమే మనము న్యూమరేటర్ ప్లేస్ లో నోట్ చేసుకుంటాము. సో బట్ హియర్ అన్ని ఇక్కడ ఉన్న టోటల్ అన్నింటిని మనము డినామినేటర్ లో నోట్ చేసుకుంటాము. నీకు పర్టికులర్గా కావాల్సినవి వాట్ యు వాంట్, దట్ వన్ ఓన్లీ యు వాంట్ ఎంటర్డ్ ఇన్ ద న్యూమరేటర్ ప్లేస్. Numerator and denominator. For best example is what? For the fraction. So మనకి మీకు ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. మీకు ఎగ్జామ్ పెడుతుంటే సపోజ్ దట్ 150 మార్క్స్ కనుకోండి. టోటల్ మార్క్స్ డౌన్ లో ఉంటాయి. మీకు వచ్చిన మార్క్స్ ఎక్కడ ఉంటాయి? దట్ 148 ఆర్ 49 లైక్ దిస్ నో. మార్క్స్ ఇలాగే కదా నోట్ చేస్తాం మేము. ఇవి టోటల్ మార్క్స్ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్స్ 50. అందులో మీకు వచ్చినవి 49. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా మనకి ఫ్రాక్షన్కి. టోటల్ ఎక్కడ ఉంటుంది నాన్న? ఆల్వేస్ ఇన్ డినామినేటర్ ప్లేస్. సో మీకు కావాల్సినది అవి మార్క్స్ కావచ్చు, మీరు తీసుకునే పార్ట్స్ కావచ్చు. ఇక్కడ షేడెడ్ తీసుకున్నాం మనం. సో సమ్ టైమ్స్ దే ఆస్కింగ్ అన్షేడెడ్ పార్ట్స్ ఆల్సో. సో వాట్ యు వాంట్, దట్ వన్ ఓన్లీ యు వాంట్ టు మెన్షన్ ఇన్ ద న్యూమరేటర్ ప్లేస్. Next one, equaling page number 12 అన్న. Take page number 12. Course book తీసుకోండి. Course book page number 12. Once you take నా క్లాస్ మీరు చూడడానికి ముందే కోర్స్ బుక్, యాక్టివిటీ బుక్, వర్క్ బుక్ ఆ 3ని మీ దగ్గర పెట్టేసుకోండి. ఓకేనా? మీరు మళ్ళీ లేయడము తీసుకొచ్చుకోవడం ఎందుకు? క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాం అనేటప్పుడే మీరు బుక్స్ 3 అక్కడ పెట్టేసుకోండి. సో మీకు అక్కడ పేజ్ నెంబర్ 12లో పిక్చర్స్ కనపడుతున్నాయి నాన్న. ఓకే. సో ఫస్ట్ ఫిగర్ చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్స్. ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ పార్ట్. సో ఇక్కడ ఏమడిగాడు? ఫ్రాక్షన్ నోట్ చేయండి షేడెడ్ పార్ట్కి అన్నాడు. సో టోటల్ హౌ మెనీ ఇస్ దేర్? టోటల్ హౌ మెనీ ఇస్ దేర్ అన్న? 4. ఎన్ని ఉన్నాయి? 4. ఏం చెప్పాను? టోటల్ ఆల్వేస్ ఇన్ డౌన్ ఓన్లీ. డౌన్ నోట్ చేసుకోండి అన్నాను. సో డౌన్ టోటల్ ఏమడిగాడు అతను? అతను ఏమడిగాడు? షేడెడ్ అడిగాడు. అంటే ఏ దానికి షేడ్ చేసాము? 1కి మాత్రమే షేడ్ చేసాం. సో దట్ ఫ్రాక్షన్ ఈజ్ 1/4. దెన్ ఇట్ సైడ్ చూడండి, దాని పక్కనే ఫ్రాక్షన్ ఆఫ్ అన్షేడెడ్ పార్ట్. ఫ్రాక్షన్ ఆఫ్ అన్షేడెడ్ పార్ట్. సో హియర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? షేడ్ చెయ్యని వాటిని అడుగుతున్నాడు. సో నేను ఏమడిగినా ఫస్ట్ టోటల్ అనేది ఎక్కడ నోట్ చేసుకోవాలి? డౌన్లోనే నోట్ చేయాలి. ఓకే. ఇప్పుడు షేడ్ చేసినవి ఎన్ని ఉన్నాయన్నా? 1 అయిపోయింది. షేడ్ చెయ్యనివి అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? వాట్ యు వాంట్, దట్ వన్ యు వాంట్ టు మెన్షన్ ఆన్ ద న్యూమరేటర్ ప్లేస్. నీకు ఏమి కావాలి? ఇక్కడ షేడ్ అడిగారు కాబట్టి వేసాను. ఇప్పుడు ఏమడిగారు? అన్షేడెడ్ అంటే షేడ్ చేయనివి ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో షేడ్ చేయనివి 3/4. నెక్స్ట్ picture nana.
How many is there? Totally 3 parts. అవునా? Total గా 3 parts ఉన్నాయి. They are asking first of all shaded part. So how many shaded? 2. So that one 2 by 3. Next one. Shaded 3. Sorry, total 3 nana. Unshaded 1. So 1 by 3. Next one. How many is there? Totally. See total how many parts nana? Anni shade chesinavi, shade cheyanivi anni count chesukondi first. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Total 12. So how many shaded? Shaded enni unnai nana? 5. So that fraction is 5 by 12. Next one. Total is 12 only, no? Unshaded is how many? Shade cheyanivi enni unnai? 7 unnai. So 7 by 12. Next one. How many is there? Total. Total how many nana? 9. అందులో షేడ్ చేసినవి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మీకు కలర్ వేసారు చూడండి కొన్నింటికి. ఆ కలర్ వేసినవి ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి నాన్న? 5 ఉన్నాయి. అవునా? నెక్స్ట్ వన్. టోటల్ హౌ మెనీ? 9 ఓన్లీ. సో అన్షేడెడ్ అంటే కలర్ వేయనివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. లైక్ దిస్ వి వాంట్ టు టేక్ ద ఫ్రాక్షన్. ఓకే. Like this nana, shaded part and unshaded part. Next, page number 13. Shade the figures for the given fractions. So అక్కడ మీకు ఇచ్చాను నన్న ఫ్రాక్షన్ వాళ్ళే ఇచ్చేసారు. అక్కడ ఏ ఫ్రాక్షన్ ఇచ్చారో దానికి ఏం చేయమంటున్నారు? షేడ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ 5 by 9. 5 by 9 అంటే కింద ఉన్నది టోటల్, అప్లో ఉన్నది మనకు కావాల్సింది. అంటే మనం అప్లో ఏ నెంబర్ ఇచ్చాడో అన్ని నెంబర్స్కి షేడ్ చేయాలి. పెన్సిల్ తీసుకొని నీట్గా షేడ్ చేయండి. ఇప్పుడు 5 by 9 అంటే ఎన్నింటికి షేడ్ చేయాలి? 5కి షేడ్ చేయాలి. నెక్స్ట్ 3 by 8. హౌ మెనీ మా? 3. 5 by 8 ఎన్ని పార్ట్స్కి? 5 పార్ట్స్. 7 by 12 7 పార్ట్స్కి చేయాలి. 4 by 8 4 parts. Like this we want to shade with pencil. పెన్సిల్తో చేయండి, క్రేయాన్తో చేయొద్దండి. ఓకే. Like that we want to take fractions. అలా చేసుకుంటాం. నెక్స్ట్ వన్. సిరీస్ సర్కిల్స్ నానా. First of all you want to observe this one. చూసారా? So here ఓకే. ఇక్కడ పిక్చర్స్ చూస్తారా? ఫస్ట్ పిక్చర్ టోటల్ హౌ మెనీ పార్ట్స్? 12. సారీ 2 ఓన్లీ. సారీ అన్న. టోటల్ 2 పార్ట్స్.
సో ఎన్ని పార్ట్స్కి షేడ్ చేశాను నేను? 1 పార్ట్ షేడ్ చేశాను, అవునా? హియర్ హౌ మెనీ పార్ట్స్? 1 2 3 4, టోటల్ 4 పార్ట్స్. సో ఎన్నింటికి చేశాను? 2 చేశాను. హియర్ 1 2 3 4 5 6, ఎన్నింటికి చేశాను? 3. హియర్ 8 పార్ట్స్, ఎన్నింటికి చేశాను? 4 చేశాను. సో ఫ్రాక్షన్స్ కరెక్టేనా? 4 3 ఉంటే 3 వేసేసాను. సో టోటల్ పార్ట్స్ డౌన్లో నోట్ చేశాను. ఎన్ని పార్ట్స్కి అయితే వేయాలో అన్ని పార్ట్స్కి నేను షేర్ చేసేసి ఆ పార్ట్ నెంబర్ని ఇక్కడ నోట్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ అబ్జర్వ్ దిస్ పిక్చర్స్. ఆ పిక్చర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమర్థమవుతుంది మీకు? మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడండి, హాఫ్ పార్ట్స్. హాఫ్ పార్ట్ టేకన్ నౌ, హాఫ్ పార్ట్ తీసేసుకున్నాను కదా. హియర్ ఆల్సో హాఫ్, హాఫే కదా. ఇక్కడ కూడా హాఫే, ఇక్కడ కూడా హాఫ్. మనం క్వాంటిటీ కనుక చూసామంటే కనుక సేమ్ లెంగ్త్లోనే తీసుకున్నాను, అన్ని హాఫే. బట్ ఏంటికి మనం నెంబర్స్ ఎందుకు చేంజ్ అయ్యాయి? సో తీసుకున్నా ఒకటే, బట్ అక్కడ ఏం చేశాను? పీసెస్ని ఎక్కువ కట్ చేసుకున్నాను. ఇవన్నీ సేమేనన్నా. ఒకడు ఏం చేశాడు? యాపిల్ని మొత్తము కట్ చేయకుండా ఆ మామని తినేస్తాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? పీసెస్గా కట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? స్మాల్ స్మాల్ పీసెస్ కప్లో వేసుకొని ఫోక్ తీసుకొని తింటూ ఉంటారు. సో బట్ యాపిల్ అయితే ఒకటే కదా. ఒక యాపిల్ తీసుకొని వాడు ఫుల్గా అంతా తినేసి నేను ఒకటే తిన్నాను అంటాడు. ఒక్కొక్కడేమో 4 పార్ట్స్ తీసుకొని నేను 4 యాపిల్స్ తిన్నాను అంటాడా. సో వాడు తిన్నది కూడా ఒక యాపిలే. ఇంకొకతను ఏం చేశాడు? స్మాల్ పీసెస్ తీసుకొని ఆ స్మాల్ పీసెస్ని కప్లో వేసుకొని ఫోక్తో తింటాడు. అంటే నేను ఒక 30 యాపిల్స్ తిన్నాను అంటాడా? నో, వాడు తిన్నది కూడా ఒకే యాపిలే. ఉన్నది ఒకే ఐటమే, దాన్ని మనము ఇది తీసుకున్నది డిఫరెంట్గా తీసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ నేను తీసిన సర్కిల్స్ అన్ని ఒకటే, ఇక్కడ తీసుకున్న పార్ట్స్ మాత్రమే డిఫరెంట్. సో ఇవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు ఈక్వలే అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఆఫే, ఇక్కడ ఆఫే, ఇక్కడ ఆఫే, ఇక్కడ ఆఫే. సో దీస్ ఆర్ ఈక్వల్ ఓన్లీ. సో దిస్ లైక్ దిస్ వన్ we call equilateral fractions. equilateral fractions అంటాము. ఎలా ఈక్వలేటరల్ ఫ్రాక్షన్ అవుతున్నాయి? ఇక్కడ ఉన్నవన్నీ ఈక్వలే కదా, ఈక్వలే అవునా కాదా? సో 1/2 కు 2/4 ఈక్వల్, 3/6 ఈక్వల్, 4/8 ఆల్సో ఈక్వల్. హౌ లైక్ దట్ వన్? చూడండి, 2 1s are 2 2s are 3 1s are 3 2s, 4 1s are 4 2s are. అన్నిటికీ ఏమొచ్చిందన్నా 1/2నే వచ్చింది. ఫ్రాక్షన్లో మెయిన్గా మనం చేసేది ఏంటంటే మనం ఆ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాల్సింది వచ్చింది అప్పుడు అప్లో డౌన్లో, అప్లో కానీ డౌన్లో కానీ ఒకే నెంబర్తోనే మల్టిప్లై చేయాలి, ఒకే నెంబర్తోనే డివిజన్ చేయాలి. సో పైన ఒక నెంబరు కింద ఒక నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేయడానికి ఉండదు, డివిజన్ చేయడానికి కూడా ఉండదు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. దట్ ఈస్ ద రూల్. అప్ అండ్ డౌన్ యూ వాంట్ టు టేక్ సేమ్ నెంబర్, పైన కింద ఒకే నెంబరే తీసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను పైన కింద ఒకే నెంబర్ అయితే చేశాను. 2/4 2తోనే చేశాను. 2 1s are 2 2s are అంటే 2 టేబుల్తోనే చేశాను. 3 6 అంటే 3తోనే చేశాను. 3 1s are 3 2s are. పైన ఒక టేబుల్తో పోతూ కింద ఇంకో టేబుల్తో చేయడానికి రూల్ ఒప్పుకోదు. పైన కింద ఒకే టేబులే. ఇక్కడ 4 టేబుల్, 4 1s are 4 2s are. ఓకే, see 3/4కి ఈక్వలేటరల్ ఫ్రాక్షన్స్ నోట్ చేయండి అన్నారు అనుకోండి. సో అప్లో డౌన్లో ఏం చేస్తాం మనము? ఒకే నెంబర్తోనే మల్టిప్లై చేయాలి లేదా ఒకే నెంబర్తోనే డివిజన్ చేసుకోవాలి. సో 3/4 దట్ ఈస్ నాట్ డివిజబుల్ విత్ ఎనీ నెంబర్. ఆ 2 నెంబర్స్ ఏ నెంబర్తోనే మనం డివిజబుల్ కాదు. సో మల్టిప్లికేషన్ చేసుకున్నాం. ఫస్ట్ 2, 3 2s are 6, 4 2s are 8,
So 6 and 8 is equilateral fraction of 3 by 4. Okay, like this we want to take anyone. So up lo down lo same number tone chestam nana. 3 3s are 9, 4 3s are 12. Okay, 8 12 parts unte 9 తీసేసుకున్నాం. ఇటు 8 ఉంటే 6 తీసాం. ఓకే, ఇప్పుడు ఇవి ఈక్వలేటరల్ అవుతాయి. సపోజ్ 1/2 is equal 15/30. ఇవి రెండు ఈక్వల్ అంటున్నా నేను. మీరు అంటారా ఈక్వల్ అని? ఇవి రెండు 1/2 is equal 15/30. నేను ఈక్వల్ అంటున్నాను. దట్స్ వై ఐ kept here is equal. సో హౌ లైక్ 2 లో హాఫ్ వచ్చేసి 1, 30 లో హాఫ్ వచ్చేసి 15. ఈక్వల్ ఓన్లీ నో. చూడండి, 15 1s are 15 2s are ఏమొచ్చింది నాన్న? 1/2 ఓన్లీ నో. సో నౌ దట్స్ వై 1/2 is equal 15/30. Okay, like this we want to take equilateral fractions. Next, like fractions. Like fraction. Okay, in these fractions ఈ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి నాన్న. డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. న్యూమరేటర్ లో ఏమైనా ఉండొచ్చు, బట్ డినామినేటర్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉంటుంది. సో హియర్ 4/6, 1/6, 3/6, 2/6, 5/6 like this. So once you observe these fractions, you observe denominators here nana. In this fraction you want to observe denominators. Denominators observe చేసామంటే denominators అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో where we have denominators equal, that all like fractions. మనకి ఎక్కడైతే denominators ఈక్వల్ గా ఉంటాయో అవి like fractions అవుతాయి. denominators ఈక్వల్ గా లేకపోతే that one unlike fraction. So like fractions and unlike fractions we have two. But here like means ఇష్టం కదా. ఇలా ఉంటే మనకు కూడా ఈజీగా, బట్ ప్రాబ్లమ్స్ కూడా లైక్ ఫ్రాక్షన్స్ చేయడం చాలా ఈజీ, బట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. లైక్ ఫ్రాక్షన్స్లో అడిషన్ చేయడము, ఫ్రాక్షన్ చేయడము, అసెండింగ్ డిసెండింగ్, సో ఏం చేయాలన్నా ఈజీగా నోట్ చేయొచ్చు, కంపారిజన్ ఆల్సో. బట్ అన్లైక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సో అక్కడ ఏమవుతుందంటే లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ప్రాబ్లమ్స్ చేయడం, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ చేయడం కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ ఏంటో, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో మనకు తెలిసింది కదా. వన్స్ యూ వాంట్ టు టేక్ వర్క్ బుక్, ఒకసారి వర్క్ బుక్ తీసుకున్నాను ప్లీజ్. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 12 చూసుకోండి. చూసారా? బ్రైట్ ఫ్రాక్షన్స్ ఫర్ ద షేడెడ్ పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. సో వాళ్ళు ఇచ్చిన గ్రూప్స్లో నుంచి మీరు ఏం చేయమన్నాడు? షేడెడ్ పార్ట్ అంటే షేడ్ చేసినవి మాత్రమే మీరు తీసుకోవాలి. ఎస్పెషల్లీ దే ఆర్ సేయింగ్ ఓన్లీ యూ వాంట్ టు టేక్ షేడెడ్ పార్ట్. చెప్తున్నారు కదా వాళ్ళు షేడెడ్ పార్ట్ మాత్రం తీసుకోండి అని. సో హౌ మెనీ స్టార్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కౌంట్ టోటల్ కౌంట్ చేయండి. టోటల్ హౌ మచ్ ఈజ్ హియర్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So total how much nana? 15. So what do you want? Now? Shaded. So how many shaded? Akkada stars ki వేటికైతే కలర్స్ వేశారో అవి మాత్రం తీసుకున్నాను. How many? 12. Okay, next one. Next rings is there now. Total you want to count nana rings. How many? 3 6 9. Total 9. Color ఎన్నింటికి వేశారు? 6 కి వేశారు. నెక్స్ట్ వన్, అక్కడ ఇచ్చారు చూడండి, క్యూబ్స్ ఇచ్చారు మీకు. హౌ మెనీ ఇస్ దేర్? క్యూబ్స్ 16. సో ఎన్నింటికి కలర్ వేశారు?
12 వేశారు. నెక్స్ట్ వన్ సర్కిల్ లో స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి చూడండి అన్న. స్మాల్ సర్కిల్స్ is there, no, you want to count that small circles 1 2 3 4, so please count that 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Are you counting? Count చేసుకున్నారా? 1, please count that. How much is there? 20 is there. So ఎన్నిటికి కలర్ వేయలేదు? 5 వేయలేదు. అంటే ఎన్నిటికి వేశారు? 15 కి వేశారు. So the fraction is 15/20. 15/20. So this side, I said this side Nana. You want to do this row. This side all do yourself. Okay. Thank you Nana. In the next class లో నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే.